సర్వోన్నతుడైన దేవానికే స్తోత్రములు, యుగ యుగములకు రాజు అయిన దేవానికే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా నీకే స్తుతి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు స్తుతిద్దామా? దేవా నా జీవితంలో ఎన్నో మేలు చేసిన దేవుడవుగా ఉంటున్నావు, నా జీవితంలో ఎన్నో కార్యములు చేసిన దేవుడవుగా ఉంటున్నావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రములు. హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మనం పాడించుకొని ఆయన గణపరిచే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఉన్న మనమందరం కూడా కీర్తనలు పాడుతూ గాన ప్రతిగానములు చేస్తూ నాట్యమాడుతూ దావీదులాగా మనం స్తుతించి గణపరిచి మహిమపరిచే వారంగా ఉండాలి. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. yes లార్డ్, దేవుని స్తోత్రాలు ప్రభువా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆయన సన్నిధిలో మనమందరం కూడా గాన ప్రతిగానములు చేస్తూ స్తుతించే వారంగా ఉండాలి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం కలదయ్యా. నీ స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. రాజు అయిన దేవా, మా ప్రభువులకు ప్రభుడమైన దేవా, నీ స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధి చేత మమ్మల్ని చేసి మహిమపరచుకోండి నాయనా. పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ నిన్ను ఆరాధన చేయడానికి నీ సన్నిధిలో నాట్యమాడి గంతులు వేసి ఎత్తుకొనుటకు నాయనా మాకు మెండుగా నిండుగా దయచేసి మహిమ పొందుకొని నడుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. దేవా మనసారా నిన్ను ఆరాధిస్తూ ప్రభువా నాయనా నీ సన్నిధిలో కీర్తనలు పాడుతూ నిన్ను స్తుతించే కృపను నాకు దయచేయమయ్యా. ఒంటరి కోరులను విశ్రమించిన దేవా, నీ సన్నిధి చేత మమ్మల్ని బలపరచుకునే దేవుడవుగా ఉంటున్నావు. ఇసుకే సారిపోయిన జీవితాలను బలపరిచిన దేవుడవుగా ఉంటున్నావు. నశించిపోతున్న వారిని రక్షించడానికి
ఒంటారి వాడే వేయి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకు ఎంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా 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 నే బ్రతుకాలేనయ్యా. దేవాడి ఉత్సవంలో లేకుంటే ప్రవ్వా క్షణం మాత్రము కూడా మేము బ్రతకలేమయ్యా. ఎస్సే ఆవిరి వంటి మా బ్రతుకులను, నీటి బుడగ లాంటి మా జీవితములను ఎంతగా ప్రేమిస్తున్న దేవుడుగా ఉంటున్నావు దేవా. నీకే స్తోత్రం. ఒక్కసారి ఆయన నామమును బట్టి, మనకిచ్చిన ఊపిరిని బట్టి, మనకిచ్చిన ఆయుష్ను బట్టి ఆయనకు ఎంతగానో స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి దేవా. ఈరోజు నన్ను ప్రేమించి ఈ సన్నిధిలో నిలబెట్టుకున్నావంటే నాలో ఏ మంచితనం, ఏ గొప్పతనం లేదయ్యా, కానీ నీ ప్రేమ చేత నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడుగా ఉంటున్నావు తండ్రి. నీకే స్తోత్రములని ఆయన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉందాం. నా దేవుడవు నీవే ప్రభా, నా తండ్రివి, నా విభుడవు నీవే ప్రభా, నా ఆరాధకుడవు నీవే తండ్రి.
తండ్రి, నా స్తోత్రారుడు, పూజారుడు నీవే నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నాయనా. నా జీవితంలో ప్రతి వాచిని నువ్వు ఎరుగుతున్న దేవుడవు కావుచున్నావు. నా స్థితిగతులను చూస్తున్న దేవుడవు కావుచున్నావు. నా పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడవు కావుచున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నేను విడిచి నేను ఉండలేనయ్యా తండ్రి, నీ సన్నిధిని నేను విడిచి నేను బ్రతకలేనయ్యా. నువ్వు నాకు కావాలి, నా జీవితానికి కావాలి, నా కుటుంబానికి కావాలి, నా బిడ్డలకు కావాలి అయ్యా. నీ సన్నిధే నాకు కావాలయ్యా. నీ స్తోత్రాలు ప్రభువాని. హృదయపూర్వకంగా ఆయనను ఆరాధన చేసి స్వీకరించి ఆయనను నామమును హెచ్చించి గణపరిచే వారంగా ఉందాం. మన స్థితిగతులు ఏవైతే ఉంటున్నాయో, నీ పరిస్థితులు ఏవైతే ఉంటున్నాయో ఒక్కసారి దేవుని సన్నిధిలో అడిగే వారంగా ఉంది. దేవా, నా పరిస్థితి దయా, నా జీవితం ఇదయా, నువ్వు చేస్తావు నాకు తెలుసు ప్రభువా. నా నమ్మదగిన దేవుడవు తండ్రి. నువ్వు తప్ప నాకు వేరే ఆధారం ఎవరు లేరయ్యా. నువ్వు తప్ప నా ఆశ్రయం ఎవరు లేరయ్యా. నువ్వు తప్ప నాకు ఎవరు నాకు సహాయం చేయలేరయ్యా. నువ్వే నా తోడు, నువ్వే నా నీడ ప్రభువనైనా సహాయం చేయండి అయ్యా. నా బ్రతుకు నావ నీవే ప్రభువనైనా. నీకే వందనములు, స్తోత్రములని ప్రతి ఒక్కరము ఆయనకు స్తుతులు చెల్లించే వారంగా ఉందాం. దేవా, నా బిడ్డల జీవితాలను కట్టండియా, భర్త జీవితాన్ని కట్టండియా, కుటుంబ పరిస్థితులను కట్టండియా. ఆత్మీయ స్థితిని కోల్పోయిన ఆత్మీయ స్థితిని తిరిగి నేను పునరుద్ధరింప చేసుకోవాలి ప్రభువానైనా. ఆత్మీయ స్థితిలో నేను ఎదగాలి ప్రభా. అన్ని భాషలతో నేను మాట్లాడాలి ప్రభా. పరిశుద్ధ ఆత్మ చేత నేను నింపబడాలి ప్రభా. ఆత్మ కార్యంలో నేను చూడాలి ప్రభా. నీ రాజ్య వారసులుగా నేను ఉండాలి ప్రభా. నీ రాజ్య వారసులుగా నేను బ్రతకాలి ప్రభువానైనా. నా కుటుంబం ఎత్తబడాలి, నా బిడ్డలు ఎత్తబడాలి దేవా. నా సంఘం ఎత్తబడే స్థానంలో నిన్ను స్తుతించటకు, నిన్ను ఆరాధనించటకు మమ్మల్ని సిలువ చాట మరుగుపరచుకోండియా తండ్రి నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నాయనా. నీవి నుండి భూమికి దిగి వచ్చిన సర్వోన్నతమైన దేవా యేసయ్యా, నీకు వందనాలు. నా కొరకై ఈ లోకానికి వచ్చిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. నువ్వు తప్ప ఎవరు సహాయం చేయలేరయ్యా. నువ్వు తప్ప వేరే ఎవరు ఆధారం నాకు లేరయ్యా. నీకే స్తోత్రం. నా పరిస్థితులు నీకే సమర్పణ, నా దీన స్థితి నీకే సమర్పణ దేవా. అయ్యా, నా హృదయాన్ని మొదటగా కడుక్కోవడానికి నీ కృప దయచే, నా జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికి నీ కృప దయచేయండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలని ప్రతి ఒక్కరము ఒక్కసారి పశ్చాత్తాపపడే జీవితంగా మనం ఉందాం. ఈ సమయంలో దేవునికి ఇంకా నువ్వు హృదయం ఇవ్వలేకపోయినట్లయితే, ఆయన స్తుతించలేకపోయినట్లయితే, ఆయన కొరకు నువ్వు జీవితం ఇవ్వలేకపోయినట్లయితే ఒక్కసారి దేవా, ఈ రోజు నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా. నా పరిస్థితులు నీకు అప్పగిస్తున్నానయ్యా. నా జీవిత స్థితిగతులను ఎరిగి ఉన్న దేవుడవుగా ఉంటున్నావు. నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. నా ఆధారము నీవే తండ్రి, నీవే యేసయ్యా. నీకే స్తోత్రములని ప్రతి ఒక్క విషయంలో సమర్పణ చేసుకునే వారంగా ఉందాం. ప్రతి ఒక్క సమస్యను ఆయన సన్నిధిగా అప్పగించుకునే వారంగా ఉందాం. ప్రతి పరిస్థితిని ఆయన సన్నిధిగా అప్పగించుకునే వారంగా ఉందాం. ఈ సమయంలో హల్లెలూయా. నీ ఉన్న పాటు సమయంలో ఎవరు వ్యర్థం చేసుకోకుండా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, దేవుని స్నేహితులారా, ఒక్కసారి ఆయన సన్నిధిలో ఉన్న మనమంతా కూడా ఆయనను ఆరాధన చేసి కీర్తనలు పాడి గణపరిచే వారంగా ఉండాలి. నన్ను గణపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని సెలవిచ్చిన దేవుని నామమును బట్టి మనం గణపరిచే విధంగా ఉండాలి. ఆయన పట్ల కార్యములు చేయటానికి మన మధ్యలోనికి వచ్చినాడు. మన మధ్యలో సంచారము చేస్తున్న దేవుని నామమును బట్టి ఆరాధన చేసే వారంగా ఉండాలి. ఎక్కలేని ఎత్తైన కొండకు ఆయన మనల్ని ఎక్కించే దేవుడుగా ఉంటున్నగా ఒక్కసారి ఆయనను ఆరాధన చేసే వారంగా ఉందాం. ఆయన సన్నిధిలో చూడాలనుకుంటుంటే, ఆయన మహిమను చూడాలనుకుంటుంటే దేవా, ఈ రోజు నా హృదయంలోనికి రా, నా జీవితంలోనికి రా, నా పరిస్థితులలో జోక్యం చేసుకో, నా అంతరంగంలో జోక్యం చేసుకో ప్రభు అని అడిగే వారంగా ఉందాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఎస్ లార్డ్. దేవానికి వందనాలయ్యా. మార్గం నీవే, హల్లెలూయా. సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం. చేతులు పైకెత్తి మార్గం ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి అడుగుదాం. దేవా, నీవే మార్గం, సత్యం, జీవం నీవని. జీవించుటకు ఆధారం నీ. అందరు స్వరాలను విప్పి మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతున్. హల్లెలూయా. యేసయ్యా. అపాయము రాకుండా కాపాడు వాడవు, నేను
రెండు చేతులు పైకెత్తి మరువాలేను మరువాలేను హల్లెలూయా నీదు ప్రేమ మరువాలేనురా నీ స్నేహం చెప్తామా ప్రతి ఒక్కరు నోట్ తెచ్చి మరువాలేను నీదు ప్రేమ మరువాలేనురా నీ స్నేహం మరొకసారి ఆయనకు స్వరాలు వినపడాలి కృపరించున్న దేవుడవు కావచ్చున్నావు. ప్రతి జీవితాలలో జోక్యం చేస్తున్న దేవుడవు కావచ్చున్నావు. ప్రతి అంతరంగంలో జోక్యం చేస్తున్న తండ్రివి కావున్నందుకు స్తోత్రాలు ప్రభా. జ్ఞాపకం చేసుకునే దేవానికి స్తోత్రాలు. జీవిత పరిస్థితులను మార్చి వేసే దేవుడవై ఉంటున్నందుకు స్తోత్రములు ప్రభా. నాయన థాంక్యూ లార్డ్ దేవా. నీకే స్తుతి నీకే స్తోత్రం తండ్రి. నాయన ధవల సింహాసనాసీనుడవై ఉంటున్న మహోన్నతుడవైన దేవానికి స్తోత్రాలు ప్రభా. సర్వాధికారివైన దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటాను ప్రభా. నాయన దేవానికి వందనాలు స్తోత్రాలు. థాంక్యూ జీసస్ దేవా. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి వారితో మాట్లాడండి నాయన. నీ సన్నిధి కార్యములను జరిగించండి ప్రభా. ప్రతి జీవిత పరిస్థితులను మార్చండి ప్రభా. ప్రతి జీవిత పరిస్థితులను మార్చండి ప్రభా. కుటుంబ పరిస్థితులను మార్చండి దేవానికి స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు. ప్రతి జీవితాలను కట్టండి నాయన. బాగు చేయండి, సరి చేయండి ప్రభా. నాయన మౌనిక యొక్క జీవితంతో దాన్ని మాట్లాడు దేవా. దర్శించు ఆ బిడ్డ జీవిత పరిస్థితులను మార్చు ప్రభా. నాయన నీ స్తోత్రాలు ప్రభా. ప్రతి బలహీనత ఆ బిడ్డ శరీరంలో నుంచి కొట్టివేయబడాలి దేవా. నీ స్తోత్రాలు. ఆ బిడ్డని ఇబ్బంది పెడుతున్న ప్రతి బలహీనత నజరేయుడైన యేసు నామములో ప్రతి బలహీనత ప్రతి బ్యాక్పై నుంచి విడుదల పొందుకొనును గాక. యేసయ్య నీ స్తోత్రాలు ప్రభా. దర్శించు మౌనికను దర్శించయ్యా. స్వస్థపరచు స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నా దేవా. నీ గాయపడిన హస్తం చేత ముట్టండి ప్రభా. నాయన నీకే స్తుతులు వందనాలు. ఎంతమంది బిడ్డలు బలహీనతల చేత రోగముల చేత దేవా బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. దర్శించయ్యా. విడుదల చేయి. విడుదల చేసే దేవుడు ఆనాడు చేసిన అద్భుతాలు ఈనాడు చేయగల శక్తి మంతుడవై మా మధ్యలో ఉంటున్న దేవానికే స్తోత్రాలు. ప్రతి బలహీనతలు బయటకు రావాలి ప్రభా. ప్రతి శోధనలు బయటకు రావాలి ప్రభా. ప్రతి అంధకార చీకటి శక్తులు యేసు నామములో పారిపోవును గాక దేవా. దర్శించు. ప్రతి జీవితాలతో మాట్లాడే సమయంలో ప్రతి హృదయాలలో పరిశుద్ధాత్మ శక్తిని కుమరించు. ప్రతి అంధకార చీకటి శక్తి పారద్రోలండి నీ స్తోత్రాలు. ప్రతి తలంపులు దుష్ట తలంపులు దురాత్మ శక్తులు నజరేయుడైన యేసు
ఈ సమయంలో ప్రతి బిడ్డలలో నీ శక్తిని నింపమని ప్రార్థిస్తున్నాం. నీ కార్యములు చూచినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం. నీ సన్నిధి మా మధ్యలో కృపణించమని అడుగుతున్నాం. బలమైన శక్తి మన మధ్యలో సంచారము చేయుచుండగా ఆత్మ వర్షముతో గట్టిగా చప్పట్లు ఆయన ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడా దేవా నీకే స్తుతులు నాయనా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్ లార్డ్. థాంక్ యూ జీసస్ లార్డ్. పరిశుద్ధాత్ముడైన తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు, స్తోత్రములు 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 రాజా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్ లార్డ్. ప్రతి హృదయంతో నా తండ్రి మాట్లాడే సమయంలో ప్రతి హృదయంతో మాట్లాడాలి. నా తండ్రి నీకే స్తోత్రం. నశించిపోతున్న వారిని వేదిక రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దేవా, ప్రతి దుష్ట తలంపులు తొలగిపోవాలి దేవాన్ని సన్నిధితో మాట్లాడయ్యా. అంతే దినములలో ఉంటున్నాం, అపాయకరమైన దినములలో ఉంటున్నారని తెలుసుకొని దేవా నీ సన్నిధిలో గోసాడే కృపను, నీ సన్నిధిలో కన్నీరు కార్చే కృపను, నీ సన్నిధిలో స్తుతించి ఆరాధన చేసే కృప దేవా దయచేయండియా. దయచేయండియా. నీ సన్నిధి చేత నింపి మాట్లాడి దయచేయండియా. బిడ్డల జీవితాలను మార్చండియా. మార్చండి దేవా. నీ కొరకై పూర్ణ ఆత్మ కలిగి, పూర్ణ వివేకం కలిగి, పూర్ణ శక్తి కలిగి తండ్రి నిన్ను సేవించే కృప దయచేయమని ప్రార్థిస్తాను. అలాగే నేను ఆరాధన చేసే కృప దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకే స్తోత్రములు తండ్రి. నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించడం వల్ల నా మీదుగా నిన్ను స్తుతించడానికి నీ కృప దయచేయండియా. థాంక్ యూ జీసస్ లార్డ్ దేవా. మధ్యలో సన్నిధి కుమ్మరిస్తున్న దేవా నీ స్తోత్రాలు ప్రభా. థాంక్ యూ జీసస్ లార్డ్ దేవా. ప్రతి వారి జీవితంలో మాట్లాడుతున్న దేవుడవు కాబట్టి నీకు స్తోత్రం. జీవిత పరిస్థితుల నుంచి విడుదల చేసే దేవుడవు కావుచున్నావు దేవా, నీకు వందనాలు. ఎంతో మంది ప్రభా భారభరితమైన జీవితంలో ఉంటున్నాక దేవా, మా బ్రతుకులు ఇంతే, మా జీవితంలో ఇంతే, ఎప్పుడు బాగుపడతాయని అనుకుంటున్న జీవితంలో ప్రభానైనా నువ్వు సూటిగా మాట్లాడబోతున్న దేవా నీ స్తోత్రాలు. నీ సన్నిధి నింపబోతున్న దేవా నీ స్తోత్రం. ఆత్మ కార్యములు వారి జీవితంలో జరిగింపజేస్తున్న దేవా నీకు స్తోత్రాలు. నీ కొరకై వారిని వాడుకొని మలచుకొని పోతున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ కొరకైనా ప్రభా సాక్షులుగా లేపబడబోతున్న బిడ్డల జీవితాలు నీ కొరకై మలచుకుంటున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. నాయనా నీకే స్తుతి. ఎందరినో ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవా శాశ్వతమైన ప్రేమ చేత నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభా అంతగానో కృప చూపిస్తున్న దేవుడవు కావచ్చు స్తోత్రాలు. ప్రతి జీవితాలను ప్రభా బలపరుస్తూ నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. దేవానికి వందనాలు చెల్లించుకుంటానయ్యా. ఈ సమయంలో ప్రభా ప్రతి జీవితాలతో మాట్లాడు. ఎంతమంది అయితే తండ్రి నైనా ఇంకా ప్రభా నైనా నీ శక్తిని చూడలేక, నీ మహిమను చూడలేక ప్రభా నైనా యేసయ్యా అంధకారము అడ్డుగా వస్తుంటే, చీకటి పొరలు కమ్ముకుంటుంటే నా తండ్రి వాటి విడుదల దయచేయి. వాటి విడుదల దయచేయి. అహంకారం అడ్డంకు తొలగించు ప్రభా. అహంకారం అడ్డంకు తొలగించినైనా నీ సన్నిధి చేత నింపండి ప్రభా. బిడలు నింపండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమంటున్నావు దేవా. నింపండి అయ్యా. ప్రతి బిడలు చేత నింపబడాలి నీ ఆత్మ చేత. ప్రతి బిడలు నీ ఆత్మ చేత నింపబడాలి. నీ కార్యములు చూడాలి నైనా. నీ కార్యములు చూడాలి దేవా నీ స్తోత్రాలు ప్రభా. యేసయ్యానికి వందనాలు. మా నిజమైన దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడమైన నామమును బట్టి మేము ఆరాధన చేస్తున్నామయ్యా. జీవం గల నామమును బట్టి మేము ఆరాధన చేస్తున్నాం. జీవం గల నామమును బట్టి మేము ఆరాధన చేస్తున్నాం దేవా. మా జీవం గల దేవుడవు నీవేని ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి నాయనా. నీకే వందనాలు స్తోత్రాలు. సమయంలో ప్రభా నైనా ఎంతమంది తండ్రి నైనా కుటుంబ సమస్యల చేత, ఇరుకులు ఇబ్బందుల చేత బాధపడుతున్నారో విడుదల దయచే. ప్రతి వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నా తండ్రి ఎంతమంది అయితే ఇంకా చదువుతున్నటువంటి బిడ్డలు ఇబ్బందికరమైన పరిస్థితులుగా ఉంటున్నాయో దేవా, నా తండ్రి చక్కటి జ్ఞాన వేచనలు దయచేయండి. కుమార్తె ఈ రోజు ఎగ్జామ్ రాసిన దైవికమైన జ్ఞాన వేచనలు అక్షిత కలిగి మేసన్ సిటీ చెప్పడం సాక్షిగా సంఘంలో నిలబెట్టబోతున్నందుకు నీకు స్తోత్రం. థాంక్ యూ లార్డ్ జీసస్ దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటాను ప్రభా. పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుచున్న సర్వశక్తి గల జీవం గల యేసయ్య నామమును బట్టి మేము అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. జాబ్ విషయంలో ఎక్కువ స్ట్రగుల్స్ ఉండకుండా ప్రభా నీ శక్తి నింపను. నీ నా తండ్రి నీ కృప చేత నింపండి, ఆత్మ చేత నింపండి, దైవికమైన జ్ఞానం చేత నింపండి. సంఘములోను సంఘ పరిచర్యలోను ప్రభా నైనా అయా నా తండ్రి ఉద్యోగ విషయంలోను బహుబలంగా వాడుకొని అభిషేకించి మేము పొందుకోండి. ధైర్యం చేత నింపండి, నీ శక్తి చేత నింపండి, నీ జ్ఞానము చేత నింపండి అయ్యా. నీ స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయంలో ప్రభా నువ్వు ధైర్యం ఇచ్చి శక్తినిచ్చి నింపి నడిపించుకో ప్రభా నైనా. నీకు వందనాలు చెల్లించుకుంటాను ప్రభా నైనా. ఎంతమంది అయితే మా జీవితంలో బాగుపడవు, మా బ్రతుకులు ఇంతే అనుకుంటున్నాను వారి జీవితంలో ప్రభా రోజు విడుదల చేస్తున్న దేవా. నీ స్తోత్రం. ప్రతి సమస్యల నుంచి విడుదల చేస్తున్న దేవా, ప్రతి పరిస్థితుల నుంచి విడుదల చేస్తున్న దేవా, నీ శక్తిని నింపుచున్న దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటాను యేసయ్యా. నీకు
వందనాలు, స్తోత్రాలు ప్రభా. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో బట్టి స్తోత్రాలు ప్రభానైనా. ఎస్ఐకి వందనాలు. సండే స్కూల్ కార్యక్రమం అయితే, ఆరాధనలు అయితే, స్త్రీ కొడుకు అయితే, వ్యవస్థ కొడుకు అయితే దేవా, ఆన్లైన్ ప్రేయర్లు అయితే, ఉపవాస ప్రార్థనలు అయితే దేవా, నీ నామానికి ఘనత తెచ్చే విధంగా మేము జరిపించుకున్నా దేవా. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుకున్న దేవుడవైన స్తోత్రాలు ప్రభా. రేపటి దినంలో సపోజ్ ప్రభా, నీ నామానికి మాత్రం మేము ఘనత తెచ్చే వరంగా ఉండటకు నువ్వు మా కొరకు ఈ లోకానికి వచ్చినావని, నీ కొరకు మేము ఏమి చేస్తున్నామని తెలుసుకొని నీ కొరకు వేగిరపడి తాన్ని జీవించే బ్రతుకులుగా మేము ఉండడానికి ప్రతి ఒక్కరితో నువ్వు రేపటి దినంలో మాట్లాడి మేము తెచ్చుకోండి అయ్యా. నీ స్తోత్రాలు ప్రభానైనా. అలాగే ప్రభా, సండే స్కూల్ నా తన్ని క్యాండిడేటింగ్ సర్వీస్ అయితే, యూత్ క్యాండిడేటింగ్ సర్వీస్ అయితే దేవా అయా 16వ తారీఖు జరగబోయే చిచ్చిడే యూత్ లైటింగ్ క్యాండిడేటింగ్ సర్వీస్ కార్యక్రమాలు అయితే దేవా నామానికి మహిమకరంగా జరిగించుకోండి, అద్భుత క్రియలు జరిగించండి దేవా. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మేము పొందుకోండి దేవా. సంఘంలో వివాహములు జరగబోచుండగా ఆర్థిక అవసరాలన్నీ సమకూర్చి పెట్టండి దేవా. నీకే స్తోత్రాలు. నీ సన్నిధి చేతనే ప్రభా, నీ మహిమ చేత కార్యములు జరగడం సహాయం చేయండి. బుజ్జలు ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు దేవా ఉద్యోగంలో అనుగ్రహిస్తున్న దేవుడు కాటన స్తోత్రాలు ప్రభా. నా తండ్రి వారి జీవితంలో వెలుగులు నింపబోతున్న దేవానికి స్తోత్రాలు. వారి బ్రతుకులను మండించబోతున్న దేవానికి స్తోత్రం. నీ కృప చేత నడిపించుకుంటున్న దేవుడు వెంట నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎస్ఐకి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభానైనా ఎంతో మంది నా తండ్రి మరి ఇక్కడ చేరి స్తుతించుండగా తండ్రినైనా వీళ్ళందరినీ బట్టి స్తోత్రం. రాలేక వెనుకబడిన బిడ్డలను దయతో క్షమించండి. పురుషులతో మాట్లాడండి, యవనస్తులతో మాట్లాడండి ప్రభా. నీ సన్నిధికి వచ్చి గణపరిచి ఆరాధించడానికి నీ కృప దయచేయమని ప్రభానైనా. ఎస్ఐ ముందున్న కార్యక్రమం అంతా దేవా సాక్ష్యముల ద్వారా నా తండ్రి వాక్యం ద్వారా ప్రభా నువ్వే మాట్లాడి ప్రతి జీవితాలను ఫలింపజేసి అభివృద్ధి చేసి వాక్యానుసారంగా మన జీవితంలో కట్టుకోవడానికి నీ కృప దయచేసి మహిమ పొందుకోమని తండ్రినైనా. నా తండ్రి మరి సాయంకాలం జరగబోయే అవనస్తుల కూడికలో ప్రభా ఫైర్ ప్రాక్టీస్ లోను అన్నింటిలో కూడా నువ్వే కృప చూపి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధి సదాకాలము మాతో ఉంచి నడిపించి ఉన్న దేవుడవని నా తండ్రి నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరిచి ఆరాధిస్తూ మా స్తుతి ఆరాధన నీకే సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. సమయంలో సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, కడత వాక్యం చెప్పి వినిపిస్తారు. మేము ఈరోజు ఎవరి గురించి నేర్చుకున్నామంటే సమూయేలు గురించి నేర్చుకున్నాము. కంఠస్థ వాక్యం ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు గాఢమైన సంగతులను తెలియజేయును. ఇచ్చిన సండే స్కూల్ టీచర్స్ని అలాగే చిన్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ఈ సమయంలో సాక్ష్యములు ఉన్నాయి. ఎవరైనా సాక్ష్యములు చెప్పాలనుకుంటే క్లుప్త సాక్ష్యం చెప్పవలసిందిగా ఈ సమయాన్ని ఇస్తున్నాను. దయచేసి కొంచెం ముందుకు సర్దుకొని కూర్చోవలసిందిగా, మరి సాక్ష్యములు చెప్పేటప్పుడు కొంచెం ముందుకు సర్దుకొని కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సాక్ష్యములు చెప్పాలనుకున్న వాళ్ళు క్లుప్త సాక్ష్యం చెప్పవలసిందిగా ఈ సమయాన్ని ఇస్తున్నాను. ఎవరు లేని పక్షంలో దైవ వర్తమానంలోనికి వెళ్దాం. ఒక చిన్న పాట, ఒక వచనంతో దేవుని నామాన్ని స్తుతిస్తూ వర్తమానంలోనికి వెళ్దాం. రవణ బిడ్డలు వచ్చి ఒక పల్లవి వచనంతో పాడుతూ ఆయన నామం స్తుతిస్తూ వర్తమానంలోనికి వెళ్దాం. హల్లెలూయా.
ఈ సమయంలో మనం అందరం క్రిస్మస్ సీజన్లో ఉండబోతున్నాం కాబట్టి క్రిస్మస్ పాట పాడుకుందాం అందరం కలిసి. అందరు చప్పట్లు కొడుతూ పాడుతూ స్తుతిద్దాం. పాట ఎత్తినాక నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి దగ్గర అందరం కూడా చప్పట్లు కొడుతూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. రాని వాళ్ళు ఈ వారంలో నేర్చుకొని రండి. క్రిస్మస్ సమయంలో ఉన్న వాళ్ళందరూ వాడాలా. నేను క్రిస్మస్లోకి అడుగు పెట్టబోతున్నా అనే వాళ్ళందరూ కరెక్ట్ 1 మంత్ ఉంది. ఈ సమయం నుంచి మన క్రిస్మస్ సీజన్. అందరు సంతోషంగా ఉన్న వాళ్ళందరూ మాతో పాటు కలిసి పాడండి. యెరూషలేం గుడి కాడ మీరొకసారి అనండి. పోయే దారిలో యెరూషలేం గుడి కాడ ఇంకోసారి పోయే దారిలో యెరూషలేం గుడి కాడ పోయే దారిలో యెరూషలేం గుడి కాడ అచ్చం మల్లె పూలతోటో యేసయ్యా మల్లె పూలతోటో యేసయ్యా అచ్చం మల్లె పూలతోటో యేసయ్యా అచ్చం మల్లె పూలతోటో యేసయ్యా బైబిల్ను సంచుల్లో పెట్టుకొని సన్న సన్న బైబిల్ను సంచుల్లో పెట్టుకొని సన్న సన్న బైబిల్ను సంచుల్లో పెట్టుకొని సారోల్లే బయలెల్లినారే యేసయ్యా సారోల్లే బయలెల్లినారే యేసయ్యా సన్న సన్న బైబిల్ను సంచుల్లో పెట్టుకొని ఎవరు పోయినారు అంటే సారోళ్ళు. ఆ లైన్ చాలా మందికి అర్థం కాదనమాట. సన్న సన్న బైబిల్ను సంచుల్లో పెట్టుకొని సువార్త చెప్పడానికి వస్తుంటారు చూడు మనకి. అలా సన్న సన్న బైబిల్ను సంచుల్లో పెట్టుకొని సారోళ్ళు బయలెళ్ళి రారే యేసయ్యా. రెడీనా? ఈ వచనం అందరం కలిసి వాడదాం మళ్ళా. సన్న బైబిల్ను సంచుల్లో పెట్టుకొని సన్న సన్న బైబిల్ను సంచుల్లో పెట్టుకొని సారోల్లే బయలెల్లినారే యేసయ్యా సంకటములు బాపినారే యేసయ్యా సారోల్లే బయలెల్లినారే యేసయ్యా సంకటములు బాపినారే యేసయ్యా పోయే దారిలో యెరూషలేం గుడి కాడ
దారిలో యెరూషలేము గుడి కాడ అచ్చం మల్లె పూల తోటో యేసయ్యా అచ్చం మల్లె పూల తోటో యేసయ్యా బైబిల్లో దోసిట్లో పెట్టుకొని దొడ్డు బైబిల్లో దోసిట్లో పెట్టుకొని దొరలల్లే బయలెల్లినారే యేసయ్యా దోషములను బాపినారే యేసయ్యా దొడ్డు బైబిల్లో దోసిట్లో పెట్టుకొని దొడ్డు బైబిల్లో దోసిట్లో పెట్టుకొని దొరలల్లే బయలెల్లినారే యేసయ్యా దోషములను బాపినారే యేసయ్యా దొరలల్లే బయలెల్లినారే యేసయ్యా దోషములను బాపినారే యేసయ్యా పోయే దారిలో యెరూషలేము గుడి కాడ పోయే దారిలో యెరూషలేము గుడి కాడ పోయే దారిలో యెరూషలేము గుడి కాడ ఓ అచ్చం మల్లె పూల తోటో యేసయ్యా 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 పోయే దారిలో యెరూషలేము గుడి కాడ పోయే దారిలో యెరూషలేము గుడి కాడ అచ్చం మల్లె పూల తోటో యేసయ్యా 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 హల్లెలూయా 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 చేతులు ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా హల్లెలూయా మేము క్రిస్మస్ సీజన్లో ఉన్న వాళ్ళందరం గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 ఇంకోసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా మందికి సంతోషం లేనట్లుంది. అంటే ఆ ఆనందాన్ని ఎవరు ఇంకా స్వీకరించలేకున్నారనమాట. ఇంకా రేపు కదా ఈరోజే అన్నట్టు కొంతమంది ఏదో కొట్టాలన్నట్టు కొడతా ఉన్నారు. కొంతమందిలో ఇంకా క్రిస్మస్ ఆనందం వచ్చలేనట్టుంది. రేపు వచ్చినప్పుడు వస్తుందేమో. గట్టిగా చెప్దామా అందరం హల్లెలూయా హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషములు దైవ వర్తమానాన్ని ధ్యానించుకుంటున్నాగా శ్రద్ధగా ఆలకించాలని
తెలియజేస్తున్నాను. పిల్లలు ఎవరు అలర్ట్ చేయకూడదు. ఇంకా అలర్ట్ చేసినారంటే మొక్కల మీద నిలబెడతాం. అర్థమైందా? ఏం చేస్తాం? మంచిది. ఇంతవరకు పాటల ద్వారా, వర్షిప్ ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామం నా వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. కొద్ది నిమిషములు దైవ వర్తమానాన్ని ధ్యానించుకుంటున్నాగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలకించాలని మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను. పోయిన వారం ఏం వాక్యం నేర్చుకున్నాం? ఏం చేశాడు సమూయేలు? కొన్ని ప్రతిష్ఠించేస్తున్నాడు. వాళ్ళ తల్లి ప్రతిష్ఠింపబడ్డాడు. తర్వాత అరే పప్పుల కాలేసినట్టు వేసేస్తారు. పరిచర్య చేస్తాడు. రెండవది. మూడవది స్వరాన్ని విన్నాడు. తర్వాత ఏం చేశాడు? అయిపోయా. బాగా చెప్తున్నారు, బాగానే చెప్తున్నాడు. వెరీ గుడ్. తర్వాత అభిషేకం పొందుకున్నాడు. అభిషేకించడానికి దేవుడు వాడుకున్నాడు. అభిషేకించి ఇలాగ సమూయేలు గురించి చాలా చెప్పాలి. ఎవరైనా వచ్చినారంటే ఇంకా ఫస్ట్ అన్ని ఏం తప్పు చెప్తే ఎక్కడ పట్టేసుకుంటారు అనేది కాదు. రైటో రాంగో చెప్పడం నేర్చుకుంటే మీరు అన్నీ తెలుసుకుంటున్నట్టే. ఆ ధైర్యంలోనికి మీరు రావాలి. అయితే ఈరోజు కొన్ని మాటలను తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మోసే రాసినటువంటి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం నుంచి 8 వచనాలు ఒకసారి చదవండి. మోసే రాసినటువంటి పంచగ్రంథాలలో మరి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు బాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇజ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పెను. 8 వరకు చదువుతున్నా, కంటిన్యూ చేయండి. అయిపోయిందా? ఓకే. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. కొద్ది నిమిషంలో బిడ్డలతో మాట్లాడబోచున్న కదా నోటిని బోరుగా వాడుకొని ఎవరికైతే అవసరమైంటున్నదో ఈ వర్తమానం ద్వారా బలపరుచుకొని నీలో నడవడానికి కృప దయచేసి పరిశుద్ధ ఆత్మ చేత నింపి కార్యాలు జరిగించుకోమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మాటలను మనం ఒకసారి చూచుకున్నట్లయితే 6వ వచనంలో చూడండి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలను నీకిచ్చుచున్న వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దానిని వారిని స్వాధీనపరచవలెను. మాటలు ఎవరు చెప్తున్నారంటే మోషే యెహోషువతో చెప్తా ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను మరి 6 లక్షల కాల్బలం చేత నడిపిస్తూ ఉన్నప్పుడు మోషే ఒక్క 2-10 మందిని మనము పిల్లల్ని చూసుకోవాలంటేనే ఏమైపోతుంది? విసుగొస్తుంది. 1 గంట
ఒక రోజు ఒక హాఫ్ డే పెట్టుకున్నాం అనుకోండి, సెకండ్ సెక్షన్కి ఏం చేస్తాం, ఎవరికొకరికి అప్పగించేస్తాం. మేము యాక్చువల్గా సిబిఎస్లో చూస్తూ ఉంటాం కాబట్టి షిఫ్ట్లు చేసేస్తూ ఉంటాం. ఇంకా అందరినీ మళ్ళీ సెకండ్ సెక్షన్లో తీసుకోవడానికి ఇంక కష్టతరం అయిపోతుంది. జనరల్ క్లాసెస్ తీసుకొని డివైడ్ చేసుకుంటాం. అంటే ఒకరితో డే అంతా ఉండడానికే ఇబ్బంది పడతాం, ఒక రోజు ఉండడానికి. కానీ మోషే 6 లక్షల జనం ఎక్కడి నుంచి ఉండొచ్చు, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇంకెంత గొంతిపల్లి వరకు ఉండొచ్చేమో. ఒకసారి ఊహించుకోండి, అంత జనముని ఒకే ఒక్క నాయకుడు మోషే నడిపిస్తూ ఉన్నాడంట. దేంతో నడిపిస్తున్నంటే దేవుని సన్నిధి చేత నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న విషయంతో మరి మోషే ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడంట. నడిపిస్తూ ఉంటే ఏమని చెప్తున్నాడంటే, నేను నడిపిస్తూ ఉన్నాను. ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడంటే, మోషే చనిపోయే ముందు ఈ మాటలు యెహోషువకు చెప్తా ఉన్నాడు. మాట్లాడకూడదు కదా, మోషే చనిపోయే ముందు యెహోషువకు చెప్తున్నాడు, యెహోషువ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, నాకెట్లా దేవుడు తోడైనాడో నీకు కూడా అలాగే తోడుగా ఉంటాడు అని చెప్పి యెహోషువను మోషే ధైర్యపరిచి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉండు అని మోషే యెహోషువకు చెప్తా ఉన్నాడు. చెప్పినప్పుడు మోషే అలాగే నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు మరి నడిపిస్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో వెళ్ళినారు ప్రజలంతా కూడా. మరి ఎన్నో అద్భుతాలు చూశారు, మోషే చేసే అద్భుతాలు చూశారు. ఏం చేశారు? ఎర్ర సముద్రాన్ని చేసేది చూశారు, మన్నాను కురిపించేది చూశారు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించే విధంగా చూశారు. అంటే మోషే చూడండి ఎన్ని అద్భుతాలు మా పట్ల చేస్తున్నాడని రియల్గా చూశారు. ఇవన్నీ ఏమన్నా పక్కకుడు చూసారా? వాళ్ళకి ఏమేమి కావాలనో అవన్నీ చేస్తూ ఉన్నాడు మోషే, దేవుణ్ణి అడిగి చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మోషేకు తోడుగా ఉండి అన్నీ చేయిస్తూ ఉన్నాడు. చేపిస్తూ ఉంటే అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు గుర్తించలేక, ఇన్ని అద్భుతాలు చూస్తున్నా గుర్తించలేక ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు, అరే ఇంకా మాకు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినాక మోసే సీనాయి పర్వతం దగ్గరికి 10 ఆజ్ఞల కోసము వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేస్తున్నారంటే అహరోనుతో ఇలా అంటున్నారు, ఇంకా ఇన్ని చూసిన అద్భుతాలు చూసినా కూడా ఏం చేస్తూ ఉన్నారు, మాకొక దేవతను పెట్టు, తయారు చేయి, మాకొక దేవతను నువ్వు తయారు చేయి అని చెప్పి మాకు ముందు నడవడానికి ఒక దేవత కావాలి. ఆ దేవత ఉంటే మాకు తోడుగా ఉంది, ఆ దేవత ఉంటే మాకు ధైర్యం వస్తుంది, మేము ఏమైనా చేయగలము చూడగలము అని ఈ ప్రజలు దేవతను తయారు చేయమని అడుగుతా ఉన్నారు. ఏ ప్రజలు? ఇజ్రాయెల్ ప్రజలు. అంతవరకు ఎవరితో నడిచారు? మోషే నడిపించిన నాయకత్వంలో దేవుని కార్యాలను చూశారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యక్రియలు చూశారు. ఏది కావాలంటే అది ఇచ్చారు. మన్నాను కురిపించమంటే చక్కగా తినుకుంటున్నారు. మరి అన్నీ చేసుకుంటూ పోతున్నా అంత దేవుని సన్నిధి చూసుకుంటున్న వాళ్ళు సడన్గా ఏమైపోయారు, ఇంకా మోషే బేడ కదా, మాకు ప్రత్యక్షంగా ఒక దేవత కావాలి, మేము నడుస్తూ ఉన్నామంటే మా ముందు ఒక దేవత కావాలి, ఆ దేవత ఉందిలే మేము నడుస్తాము అని అనుకోవాలి కదా అని చెప్పి ఈ ప్రజలు ఒక దేవతను కావాలని కోరుకున్నారంట. ఏం కావాలని కోరుకున్నారు? దేవత కావాలని కోరుకున్నారు. ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు, అహరోనికి ఆ బంగారం ఇచ్చి అన్నీ వేసి ఒక దూడను తయారు చేశారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవుని కార్యాలను చూస్తున్న మనము, దేవుని మహత్కార్యములను పొందుకుంటున్న మనము, మనలో దేన్ని ముందు పెట్టుకొని నడుస్తున్నాం? ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం దేవుని సన్నిధే చూస్తున్నాం, దేవుని సన్నిధి కార్యాలను చూస్తున్నాం. బాగా ఆలోచించాలి. మోషేతో దేవుడు ఎన్ని అద్భుతాలు చేయించినాడు. యెహోషువకు కూడా అది చెప్తున్నాడు, నేను తర్వాత నువ్వు కూడా నీతో కూడా అలా చేపిస్తానని చెప్పి యెహోషువను కూడా అలాగే వాడుకున్నాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారు? నమ్మలేక అవిశ్వాసం కోల్పోయి మాకు ఒక దేవతను పెట్టు, నమ్ముతాం, అప్పుడు మా ముందు ఉండాలి అని చెప్పి
వాళ్ళు దేవతను కోరుకున్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ దేవతను తెచ్చుకున్న వాళ్ళు ఎవరున్నారు, ఎలా భ్రష్టులైపోయారు చూద్దామా ఒకసారి. ఆది కాండము. ఆ దేవతలను పెట్టుకొని దేవుని నమ్మాము అంటున్న వాళ్ళముగానే ఉంటున్నాం, దేవుని కార్యాలను చూస్తూనే ఉంటున్నాం, దేవుని మహత్కార్యములను పొందుకుంటూనే ఉన్నాం. కానీ మనలో ఉన్నటువంటి గృహ దేవతలను మాత్రము మనము విడిచిపెట్టట్లేదు. ఎవరిని విడిచిపెట్టట్లేదు? ప్రత్యక్షంగా చూపి మాకు, మేము ఉంటాం. చూశారు, అయినా కూడా ఇంకేం కావాలంటున్నారు, మాకు చూపించు, మాకు కావాలి, మా ముందు మేము నడిస్తే మాకు ఒక దేవత కావాలని అనుకుంటున్నారు. చూద్దామా ఒకసారి. ఆది కాండము 31వ అధ్యాయము 19వ వచనం. లాబాను గృహ దేవతలను దొంగిలిను. ఎవరు దొంగిలించారు? రాహేలు. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు విశ్వాసంతో నడుస్తూ ఉన్నారు, దేవుని కార్యాలను చూస్తున్నారు. ఏమైపోయింది వాళ్ళ విశ్వాసము? భ్రష్టు పట్టిపోయింది. ఏమైపోయింది? భ్రష్టు పట్టిపోయింది. అరే రే, ఎంతవరకు మేము విశ్వాసంతో నడుచుకుంటున్నాం, మాకు కావాలి కదా ఇప్పుడు చూపించండి అన్నట్టు విశ్వాసం అంతా భ్రష్టు పట్టిపోయింది. దహించు అగ్నిగా ఉన్నాడు యేసు ప్రభు, మా మధ్యలో కార్యాలు చేస్తున్నాడు మోషే ద్వారా అని అన్నీ కూడా గుర్తెరిగి కూడా ఇప్పుడు త్రోవ తప్పి ఆలోచన చేస్తున్నారంట. త్రోవ తప్పి ఆలోచన చేస్తున్నారు. అక్కడే కార్యాలు చూస్తున్నారు, అక్కడే అద్భుతాలు చూస్తున్నారు, అక్కడే మహత్కార్యాలు చూస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు అలాగే జరిగాయి. అయినా కొంచెం త్రోవ తప్పినప్పుడు ఏమైపోయిందంట? భ్రష్టులైపోయినారు. విశ్వాసం ఏమైపోయింది? భ్రష్టు పట్టిపోయింది. మనం కూడా విశ్వాసులమే అంటున్నాం, కార్యాలను చూస్తున్నాం, ఇంకా ఏం కావాలి నాకు చూపించు, నా దగ్గర ఒక దేవత ఉండి నడుస్తానే నేను చూస్తా అన్నట్లు మనలో కూడా ఏదో ఇంకా ఆశించుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈమె కూడా చేసింది. ఎవరు? రాహేలు. మళ్ళీ ఒకసారి చదవమా వచనం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలను. అందరు నా వైపు చూడాలి. ఏం చేసిందంట? రాహేలు గృహ దేవతలను దొంగిలించేసింది. రాహేలు ఒక అన్యురాలు అయిన తర్వాత, అన్యురాలుగా ఉన్న రాహేలు దేవుని విశ్వసించింది, విశ్వాసంతో నడుచుకుంది, విశ్వాసంతో నడుచుకుంటూ జీవిస్తూ మరి విశ్వాసంతో బలపడుతున్నటువంటి రాహేలు ఏం చేసింది అంటే, నా భర్త నేను మంచిగా ఉండాలి అంటే నా తండ్రి ఇంటి నుంచి ఒక గృహ దేవతను నేను దొంగలించుకొని పోవాలి. అసలు ఆ దేవతను సిరియా దేశంలో ఒక దేవతగా కొలిసేవారనమాట. ఆ దేవతలను కొలిస్తే వాళ్ళ ఆనవాయితీ ఏమంటే, ఈ దేవతను తీసుకుపోతే నా భర్త నేను, నా పిల్లలు నేను, నా కుటుంబము చాలా చక్కగా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసింది. విశ్వాసం ఉంచింది, రక్షింపబడింది, అన్య కుటుంబంలో నుంచి దేవుని విశ్వసించింది, దేవునితో నడుచుకుంది, దేవుని కార్యాలను చూసింది. ఇప్పుడు ఏం చేసింది? మళ్ళీ నా భర్త నేను బాగుండాలంటే, నా పిల్లలు నేను బాగుండాలంటే, నా కుటుంబము నేను బాగుండాలంటే ఈ విగ్రహం నా ఎంబడా రావాలి, ఈ విగ్రహం నాతో పాటు రావాలి అని చెప్పి ఏం చేసింది? ఆ విగ్రహాన్ని దొంగిలించుకొని తీసుకుపోయింది. ఎక్కడి నుంచి? తండ్రి నుంచి, ఇంటి నుంచి. మనం కూడా నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని చెప్పి ఉన్న చోట అద్భుతాలు చూస్తూ ఎక్కడెక్కడో పోయి ఇంకేమేమో చేసుకుంటూ వస్తాం. ఈమె అలా చేసింది. విన్న విశ్వాసము భ్రష్టు బట్టి ఈమెలో కూడా పోయింది. అప్పుడు చెప్తున్నాడు, మార్గ మధ్యంలో రాహేలు వెళ్తా ఉంటే మరి బేతేల్ దగ్గరకు పోయేలోపు ఆమె చచ్చిపోయింది. ఏమైపోయింది? మళ్ళీ ఇంకా ఆమె గురించి చెప్పాలంటే, రాహేలు చరిత్ర గురించి చెప్పుకుంటూ రావాలంటే కొన్ని విషయాలు, అసలు ఎందుకు దొంగిలించింది, వాళ్ళ ఆచారం ఏంది, వాళ్ళ తండ్రిలో ఎలాంటి విగ్రహారాధన చేసేవాళ్ళు. చూడండి, ఒక అన్ని విగ్రహారాధనలో నుంచే బయటకు వచ్చింది, రక్షింపబడింది, అన్నీ చూసింది కార్యాలను. కానీ ఇంకా ఏంది నమ్మకం లేదు ఈమెలో. దేవుడే మాతో ఉన్నాడన్న నమ్మకము లేనట్టేనా కాదా? అసలు ఎందుకు తెచ్చుకుంది ఆ విగ్రహము? నా భర్త, నేను పిల్లలు నేను బాగుండాలి,
నమ్మకం ఉంచినట్టే ఉంచింది, రక్షింపబడినట్టే రక్షింపబడింది, ఆత్మకార్యాలు చూసినట్టే చూస్తుంది. కానీ ఈ విగ్రహం నాకు కావాలి. ఎప్పుడైతే ఈ విగ్రహం నా ముందు ఉంటే, ఈ విగ్రహం నా ఇంట్లో ఉంటే, నా ముందు నడుస్తూ ఉంటే మాకు అన్ని శుభములే జరుగుతాయి, మాకు అన్ని శుభాలే జరుగుతాయి అని చెప్పి అనుకొని ఆలోచన చేసింది. ఆ ఆలోచన కాస్త భ్రష్టు పట్టిపోయి జీవితాన్నే కోల్పోయింది. మార్గ మధ్యలోనే రాహేల్ గురించి ఒకరోజు ఎప్పుడైనా స్త్రీల కొడుకులో చెప్తానండి, రాహేల్ మార్గ మధ్యలోనే చచ్చిపోయింది. మన జీవితాలు విశ్వాసంతో నడుచుకుంటున్నాం, మన జీవితాలతో విశ్వాసంతో ఉంటున్నట్టే ఉంటున్నాం, కార్యాలు చూస్తున్నట్టే చూస్తున్నాం. మన మార్గాలు ఎటువైపు? ఈరోజు ప్రశ్న వేస్తూ ఉన్నాడు దేవుడు, నీ మార్గము ఎటువైపు ఉంది? ఇజ్రాయెల్ ప్రజలు కూడా అలాగే చేశారు. నేను చేసిన అద్భుతాలు చూశారు, కానీ ఒక దేవత కావాలనుకున్నారు. ఈమె కూడా రాహేలు ఎన్నో రక్షింపబడింది, విశ్వాసం ఉంచింది దేవుని పట్ల. అయినా కూడా గృహదేవతను విడిచిపెట్టలే, తీసుకొని పోయింది. ఎవరి ఇంటి నుంచి? తండ్రి ఇంటి నుంచి. అన్య విగ్రహారాధన మళ్ళీ ఏం చేసింది? వెంబడి పెట్టుకొని పోయింది. ఈరోజు ఉంటున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికైనా ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయేమో, ఆ మూఢనమ్మకాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? విడిచిపెట్టండి. ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టండి. నువ్వెక్కడున్నావో అక్కడ అద్భుతాలు చూస్తున్నావు కదా, నువ్వెక్కడున్నావో అక్కడ విశ్వాసం చూస్తున్నావు కదా, నువ్వెక్కడున్నావో అక్కడ ఆశ్చర్యక్రియలు చూస్తున్నావు కదా, అక్కడ నమ్మకం ఉంచు, అక్కడ విశ్వాసం ఉండు. నేను చేసలేనా? పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభమై నేను నడిపించలేనా? మిమ్మల్ని మన్నా కావాలంటే ఇచ్చలేనా? ఆశ్చర్యక్రియలు జరిపించలేనా? మళ్ళీ నువ్వెందుకు మళ్ళీ నీ దగ్గర గృహదేవతను తెచ్చుకొని నడుచుకోవాలని కోరుకుంటున్నావు? ఈరోజు మన ప్రశ్న కూడా అదే. చూస్తున్నాం, చేస్తున్నాం, నడుచుకుంటున్నాం, మళ్ళీ ఇంకేదో ఉంటే బాగు జరుగుతుంది అనే ఆలోచనలో త్రోవలు తప్పి వెళ్తా ఉన్నాం. మోషేకి బాధ వేసిండదా? ఇలా నడుచుకుంటున్నారని యెహోషువ తరులో రాబోతున్న నాయకుడిగా అవుతున్న యెహోషువకు అర్థం కాకుండా ఉంటుందా? ఈ పరిస్థితులన్నీ యెహోషువ కూడా అర్థమవుతూ ఉంటాయి. ఇలాంటి మూఢ నమ్మకత్వాలు ఏం చేయాలంట? విడిచిపెట్టాలా? ఇవన్నీ వ్యర్థమైనవి. ఏంటివి ఇవన్నీ? వ్యర్థమైనవి. నువ్వేదో గొప్ప కావాలనుకుంటున్నావేమో, నువ్వేదో గొప్ప గ్రేట్ కావాలనుకుంటున్నావేమో, అసలు నువ్వు ఉన్న చోట వెళ్ళి నువ్వు ఇంకో మార్గాలను చూసుకుంటూ ఏమైపోతావు? భ్రష్టు పట్టిపోయింది. ఈమె అదే చేసింది. అదే చేసి ఏమైపోయింది? నాశనము తెచ్చుకుంది, ప్రాణాన్ని పోగొట్టుకుంది. కాబట్టి అలాంటి మూఢ నమ్మకత్వాలతో పోతున్నట్లయితే మన జీవితాలు కూడా కోల్పోయే పరిస్థితిలోనికి వస్తాయి. చూడండి, చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. అందుకే చెప్తాడు కదా, నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు. ఆ లాస్ట్ చెప్పాలి, బాగా చెప్తున్నారు. నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు. వాక్యంలో నడుస్తున్నావు, వెలుగులో నడుస్తున్నావు. నువ్వు ఇంకా గురుడితనం కలిగే దీపం, ఆ దేవత ఎందుకు నీకు? ఇంకా ఏదో నా కుటుంబంలో మంచి జరగాలని ఆలోచన ఎందుకు? వాక్యమే వెలుగు. నేను నడిపించేదైన వాక్యం, నిన్ను బలపరిచేదైన దీపంగా ఉంటుండగా నువ్వు వేరే మార్గం ఎంచుకోవాల్సిన అవసరం నీకు లేదు. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఇలాగా మూఢ నమ్మకాలతో ఎవరైనా ఉంటున్నారేమో, దయచేసి ఆ మూఢ నమ్మకాల్లోంచి విడిచిపెట్టి నువ్వు ఎలాగ పొందుకుంటున్నావో ఆ మార్గంలో నువ్వు నడిచినప్పుడే నిన్ను నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెక్కడున్నావో, ఎక్కడ అద్భుతాలు చూస్తున్నావో, ఎక్కడ కార్యాలు చూస్తున్నావో అక్కడ నిన్ను నడిపిస్తాను, నా నాయకుడిని పెట్టాను కదా అని చెప్పి మోషేతో మాట్లాడుతూ ఉంటే మోషే మనసు బాధపడిండదా? ఇంత నడిపించి, ఇంత చేసి, నేను ఇంత కార్యాలు చూపించి ఈరోజు ఈ ప్రజలు ఇంకా గుర్తురగనల్లక తన ఇష్టమైన మార్గమును ఎంచుకుంటున్నారు. ఏమి ఎంచుకుంటున్నారు? ఇష్టమైన మార్గమును ఎంచుకుంటున్నారు. ఏం కావాలని? మా కుండాల ముందు ఒక దేవత, అప్పుడైతే మేము నమ్ముతాం, మా ముందు ఉంటే మా కార్యాలు జరుగుతాయని మేము విశ్వసిస్తున్నాం అని చెప్పి చేశారు. భ్రష్టులై పోయారు. రాహేల్ అలాగే భ్రష్టురాలై పోయింది. దయచేసి మనం అలాంటి మూఢ నమ్మకాలతో ఉన్నట్లయితే ఈరోజు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని సన్నిధి మనతో ఉన్నదని నడుచుకునేవారుగా ఉండాలి. చూద్దామా రెండవ విషయాన్ని ఒకసారి.
ఇంకా ఇలా ఎవరు చేశారంటే మొదటి సమూయేలు 15వ అధ్యాయము ఒకసారి అదే 8వ వచనం చూడండి. ఇందాక చదివారు కదా, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు విస్మయం పొందుతున్నావు? నీ దేవుడే నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు అని చెప్పి మోషే యెహోషువకి మాటలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూద్దామా ఒకసారి మళ్ళీ మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. ఇలాంటి పని ఎవరు చేశారో చూద్దాం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయును పాపముతో సమానము, మూర్ఖతను అగుపరచుట, మాయ విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానము. ఇక్కడ ఎవరు చేశారంటే సౌలు చేశాడు. ఎవరు చేశారు? సౌలు చరిత్ర విన్నాం కదా 2 వీక్స్. సౌలు గురించి విన్నారా? ఏం చేశాడు సౌలు? అభిషేకించబడ్డాడు, తప్పు చేశాడు, మరణం వచ్చింది. అంతేనా కాదా? అవునా కాదా? అరే సౌలు గురించి విన్నారు కదా 2 వారాలు వర్తమానము. చూడండి, ఓకే, ఈ సౌలు ఈ పని చేశాడు. ఇది తప్పు అని తెలుసు సౌలుకు. ఇది తప్పు అని తెలిసి కూడా కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, చదవండి మళ్ళీ ఒక వచనం మళ్ళీ ఒకసారి బాగా వినండి. బైబిల్స్ ఓపెన్ ఉన్న వాళ్ళు ఎంతమంది తీసుకొచ్చుకున్నారు? పైకి చూపించండి, చేతులు కాదు కానీ బైబిల్ చూపించండి. బైబిల్స్ ఎంతమంది తెచ్చుకున్నారు? వెరీ గుడ్, చాలా మంచిది. అందరు బైబిల్స్ తెచ్చుకున్నారు. ఓపెన్ చేసుకోండి. మీ తలలో ఇప్పుడు వాక్యం చదివేటప్పుడు ఎక్కడ ఉండాలా? బైబిల్ వైపు ఉండాలా? చెప్పేటప్పుడు పైకెత్తాలి. ఓకే, చదవమ్మా. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానము, మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానము. మూర్ఖత. ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఏముంది? ఆమె మూఢనమ్మకం. ఎవరు? రాహేల్ ఒక మూఢనమ్మకం కలిగింది. ఇది ఉంటే నా కుటుంబం బాగుంటుందని మూఢనమ్మకం కలిగింది. ఇక్కడ సౌలులో ఏముంది? మూర్ఖత ఉంది. ఈ గృహదేవత ఉంటే బాగుంటుంది అనే మూర్ఖత్వంతో వెళ్ళాడు. సౌలు అభిషేకించబడ్డాడు. సౌలు అన్నీ చూస్తూ ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ తెలిసి కూడా తప్పులు చేస్తారు. అన్నీ తెలుసు అంటారు, అన్నీ తెలిసి కూడా ఏం చేస్తారు? కొన్ని తప్పులు చేస్తుంటారు. సౌలు ఇదే పని చేస్తాడు. అన్నీ తెలుసు సౌలుకి, అయినా ఏం చేస్తున్నాడు? తప్పులు చేస్తున్నాడు. ఈ గృహదేవత ఉంటే చాలు అనే మూర్ఖత్వంతో సౌలు ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా? అబ్బా, చాలా ఫాస్ట్ అవుతున్నారు మీరు. నిద్రపోతున్నానని చెప్తున్నారు. చాలా చాలా మంచిది, చాలా షార్ప్గా వింటున్నారు. కొంతమంది నేను చూసినట్లయితే అనుభవం కలిగినటువంటి తల్లిదండ్రులు కూడా నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాం, కానీ పిల్లల్ని త్రోవ తప్పి చేస్తూ ఉంటాం. పిల్లల్ని త్రోవ తప్పు మార్గంలో నడిపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారు? నాకు అన్నీ తెలుసు, నాకు అన్ని మార్గాలు తెలుసు, నాకు అన్నీ తెలుసు అనుకుంటుంటారు. కానీ తెలిసి ఇంకొకటి ఉంటే నాకు బాగుంటుంది. ఏంది? మూర్ఖత్వం. ఇది ఈ మూర్ఖత్వంతో నడుచుకుంటూ కుటుంబాలు భ్రష్టు పట్టి పోతూ ఉన్నాయి. రకరకాల ప్రయత్నాలు చేసిన మూర్ఖత్వంతో ఏమైపోతుంది? భ్రష్టు పట్టి. ఇది తెలిసి చేసే
పాపం. ఏంది ఇది? తెలిసి చేసే మూర్ఖత. సౌలు తెలిసి చేస్తా ఉన్నాడు. సౌలు దేవుని చూశాడు, అభిషేకించబడ్డాడు, అన్నీ చూస్తా ఉన్నాడు. అయినా ఏం కోరుకుంటున్నాడు? ఈ గృహదేవత ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు. దేవుడు కావాలా, దయ్యం కావాలన్నట్టు నడుచుకుంటారు. అంతేనా? దేవుడు కావాలా, ఇంకోటి కావాలా, అప్పుడే మేము బాగుండేది. అంతేనా? ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సౌలు కోల్పోయిన జీవితాలు వస్తాయి. సౌలు మూర్ఖత్వంతో వెళ్ళాడు. దేవుడు అంత దగ్గరుంటే సైతాన్ అంత దగ్గర ఉంటుంది. జయించు దాన్ని. అన్ని తెలుసు, అన్ని విశ్వాసంతో ఉంటే మళ్ళీ ఏం చేస్తాం? తెచ్చి మనకెందుకు? సైతానికి దేవునికి మాత్రం పోటీ పెట్టి మనము చూసుకుంటాం. తెచ్చి పెట్టినా ఇంకా అన్నట్టు మధ్యలో ఉండి తమాషలు చూస్తాం. నువ్వెందుకు ఇంకా? సృష్టించిన దేవుడు ఎందుకు నిన్ను? సాతాను ఓడగొట్టడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి. సాతాను ఓడగొట్టడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి నన్ను సృష్టించినదైనా, ఊరికే సృష్టించలేదైనా. ఎడారిని ఏదోని తోటగా మార్చేసిన దేవుడు నీ జీవితంలో, ఎడారైపోతున్న నీ జీవితంలో, భ్రష్టుపట్టిపోతున్న నీ జీవితంలో ఏదేను వనంలాగా చేయలేడా? చేస్తాడు. ఎప్పుడు? మనము నమ్మి మనం హృదయంలో ఆయన ఉంచుకున్నప్పుడు ఆ కార్యాలను మనము చూస్తాం. తెలిసి కూడా కొన్ని పాపాలను మనము చేస్తున్నట్లుగా ఉంటున్నాం. చూడండి, ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు కానీ త్రోవ తప్పిపోయే స్థితిలో ఉంటున్నారు. ఎవరు చూస్తారో చూడండి. ఇంకా ఇట్లాంటి ఇక్కడ సౌలు గృహదేవత కావాలని తెలిసి తప్పు చేసి భ్రష్టు పట్టి పోయాడు, మూర్ఖత్వంతో వెళ్ళిపోయాడు. చూడండి, హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం, పేజ్ నంబర్ 772. హబక్కుకు 1:11 ఒకసారి చూద్దామా? నిజంగా సౌలు ఎట్లా మూర్ఖత్వంతో ఉన్నాడో, గృహదేవతను పెట్టుకొని తన కోల్పోయిన పరిస్థితి వచ్చిందో, ఇక్కడ ఎవరు దేంతో కోల్పోయినారో చూద్దామా? హబక్కుకు 1:11, 772 పేజ్ నంబర్. బలమునే తమకు దేవతగా భావింతురు, ఒక దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు. ఫస్ట్ నుంచి చదవమ్మా. తమ బలమునే బాగా వినండి. తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు వాడు కొట్టుకొని పోవచ్చు అపరాధులు అగుదురు. కొంతమంది ఏం చేస్తుంటారంట? బలాన్ని బట్టి విర్రవీగుతూ ఉంటారంట. ఏం చేస్తుంటారు? బలాన్ని బట్టి గృహదేవతలను ముందు పెట్టుకొని నడుచుకుంటూ ఉంటారంట. అపరాధులు అయిపోతూ ఉంటారంట. బలాన్ని బట్టి అపరాధులు. ఉద్యోగాన్ని బట్టి ఒక గృహదేవత, ధనాన్ని బట్టి ఒక గృహదేవత, చదువును బట్టి దేవత, అందమును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, బలమును బట్టి, సంపదను బట్టి, ఇంక రకరకాల వాటిని బట్టి ఏమైపోతూ ఉంటారు? ఇది నా బలం, ఇది నా దేవత అన్నట్లు విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి వారిగా ఉంటున్నారు. విశ్వాసాన్ని కోల్పోతున్నట్లుగా ఉంటున్నారు. ఎవరిని బట్టి నువ్వు ఆనందించేవారిగా? అలా బలాన్ని బట్టి. ఫస్ట్ వచ్చిన మందికే చదవమా అదొకటి. తమ బలమునే అంటే నా బలం, నా యొక్క చదువే గ్రేట్, నా అందం గ్రేట్, నా స్టేటస్ గ్రేట్, నా బలం గ్రేట్, నాకు పలుకుబడి గ్రేట్, నా ఐశ్వర్యం గ్రేట్, ఇవన్నీ నా ఆస్తులు గ్రేట్ 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 అనుకున్న వాళ్ళ జీవితంలో ఏమైపోయిందంట? గాలికి చెదరగొట్టు పొట్టు వలే అయిపోయారంట. చదువు మళ్ళీ ఒకసారి. తమ బలమే, నాకు బలం ఉంది, నన్ను ఎవ్వరు అడ్డు చెప్పేవాళ్ళు లేరు, నాకు శక్తి ఉంది, నాకు ఎవ్వరు ఏం చేసేవాళ్ళు లేరు అని అనుకుంటున్న వాళ్ళలో గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులు అగుదురు. ఏమైపోతున్నారంట?
అపరాధులు అవుతా ఉన్నారంట. మీరు ఎక్కడ ఏం తీసినా మీరు వాక్యం వైపే పెట్టాలి. అపరాధులు అయిపోతున్నారంట, గాలికి కొట్టుకుపోయేటట్టు అయిపోయి అపరాధులు అవుతూ ఉన్నారంట. దేన్ని బట్టి మనం విర్రవీగకూడదు? ఇప్పుడు ఆ లాస్ట్ ఏం బట్టి విర్రవీగకూడదంట? నేను గ్రేట్ ఏమైపోయింది, కాస్త గాలికి కొట్టుకుని పోతున్నాయంట. ఈరోజు ఇంత గ్రేట్గా ఉన్నాను అంటే దేవుడిచ్చిన కృప అని కొన్ని కాదు, సాతాను కూడా కొన్ని పడుతుంటుంది. అప్పుడు గుర్తించాలి ఇది ఎవరు పెట్టేది. ఆత్మీయతలో నువ్వు గ్రహించుకున్నట్లయితే నువ్వు గాలికి కొట్టుకొని పోకుండా స్థిరంగా నిలబడే శక్తి నీలో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేన్ని బట్టి నువ్వు విర్రవీగుడుతూ అపరాధులుగా అవుతూ గాలికి కొట్టుకొని పోయే పరిస్థితులు ఉంటూ అపరాధులుగా అవుతున్నారో ఈరోజు ఒక ప్రశ్న దేవుడు వేస్తా ఉన్నాడు. ఏ స్థితిలో నేను కలిగి ఉన్నా? ఏ స్థితిలో కలిగి ఉన్నా? నేను నిజంగా ఇలాంటి స్థితిలో నేను ఉంటున్నానేమో, నన్ను క్షమించు ప్రభువా అని. దావీదుకు బలం ఎవరు? నీకు నాకు బలం ఎవరు? దేవుడే. యెహోవా నా బలము. చెప్పు నిలమ్మ, యెహోవా నా బలం అంటున్నాడు. ఆయనే నా బలము. ఆయన బలం ఉండగా ఇంకా వేరే బలం ఆశ్రయించడం అవసరమా? అవసరం లేదు. ఈరోజు ఏ బలాలను బట్టి నువ్వు గర్వపడుతున్నావో, విర్రవీగుడుతున్నావో వాటన్నిటిని గాలికి కొట్టుకుని పోయేటట్లు దేవుడు చేస్తాడు. ఒకవేళ నువ్వు గృహ దేవతలుగా ఉంటున్నావేమో, దేవుని మాటను విననొల్లక దేవుడు ఇంతవరకు నా పట్ల ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా అని చూస్తూ కూడా మార్గం తప్పిపోతున్నావేమో, తిరిగి అక్కడికి రావాలి. నువ్వు మరలి సరి అయిన మార్గంలోనికి వచ్చే విధంగా ఉండాలి. ఒకవేళ దేవుని మార్గంలోకి వస్తే ఏం జరుగుతుంది అదొక్కటి చూసుకొని ముగించేసుకుందాం. ఇంతవరకు దేవునిలో ఉండి దేవునిలో నడుచుకొని త్రోవ తప్పిపోయిన మార్గం చూసాం. అసలు దేవునిలో ఉంటే ఏం జరుగుతుంది చూద్దామా. మీకా 2:13 చూడండి ఒకసారి. ఆయనే మన ముందు నడిపిస్తే మనకేం జరుగుతాయి? ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఫస్ట్ వచనం చదవమ్మ మళ్ళీ. ప్రాకారములు పడగొట్టువాడు వానికి ముందుగా పోవును, వారి గుమ్మములు పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజుకి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. అసలు ప్రాకారములు పడగొట్టేది ఎవరు? సాతాను. ప్రాకారములు కొట్టేది ఎవరు? సాతాను. నీ జీవితంలో ఎన్ని ప్రాకారాలను పడగొడుతుందో, ఎన్ని ఆత్మీయ స్థితులను పడగొడుతుందో, ఎన్ని కోల్పోతున్న పరిస్థితులు నీ గుండా పడుతున్నాయో, కానీ వాటన్నిటిని పడిపోతున్న పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉంటే వాటన్నిటికీ నీ వెనక వచ్చి నేను నీకు సహాయము చేస్తా. హల్లెలూయా. చదవమ్మ మళ్ళీ అది. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములు పడగొట్టి నీ కుటుంబ పరిస్థితులు ఎన్నైతే పడగొడుతున్న సాతాను నీ కుటుంబంలో ఉందో వాటన్నిటిని పడగొట్టి వారి నాశనము వారికి ముందుగా నడుచును. ఇవన్నీ కూడా సాతాను చేసే క్రియలు. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మనం గుర్తెరిగి ప్రవ్వా ఈ సాతాను నా ప్రాకారములను పడగొడుతుంది, నా ఆత్మీయ స్థితిని పడగొడుతుంది, నా జీవిత స్థితిగతులను పడగొడుతుందని మనం గుర్తెరిగినట్లయితే, మనం విశ్వసించి దేవుణ్ణి అడిగినట్లయితే ఎవరు నడిపిస్తారంట? మన ముందుండి దేవుడే నడిపిస్తాడంట. మనం గుర్తెరగాలి, నా జీవితాన్ని ఎవరు పడగొడుతున్నారు, ఏ సాతాను పడగొడుతుంది, నా స్థితిని ఎక్కడ కోల్పోయాను, నా పరిస్థితిని నేను ఎక్కడ కోల్పోతున్నా అని గుర్తెరిగి విశ్వసించినట్లయితే దేవుడేం తిరిగి మనల్ని మన ముందుగా ఉండి
నడిపిస్తాడంట. ఆయన ముందుండి నడిపిస్తే అన్నీ కూడా మన జీవితంలో విజయాలే. హల్లెలూయా. అన్నీ కూడా మన ముందు విజయాలే. చూడండి, మరి ఇలా మన ముందుండి నడిపించేటప్పుడు మరి సౌలు లేకపోతే మరి సౌలు కూడా అవన్నీ అసలు మన యుద్ధోపకరణాలు ఏంటివి? యుద్ధోపకరణాలు ఏంటివి? మన ఆత్మీయ జీవితానికి యుద్ధోపకరణాలు ఏంటివి? యుద్ధోపకరణాలు ఏంటివి? ఇది చిన్న సండే స్కూల్ వాళ్ళు చెప్పాలి ఇట్లాంటివి. రక్షణ కవచము, సర్వాంగ కవచము, డాలు, వాక్యమును, ఖడ్గము, విశ్వాసం అనే డాలు, నీతి అనే మహిమపు, రక్షణ అనే స్థిరస్థానము ధరించుకొని, సిద్ధ మనసను జోళ్ళు ధరించుకొని మనం సిద్ధంగా ఈ యుద్ధోపకరణాలు మనలో ఉన్నట్లయితే సాతాను ఎక్కడైనా దాడి చేస్తుందా మన మీద? దాడి చేయదు. దాడి చేయదు. రక్షణ అనే స్థిరస్థానం ఏంది? హెల్మెట్ పెట్టుకుంటాం కదా, హెల్మెట్ పెట్టుకుంటే ఏమైనా ఇంకా ప్రాబ్లమా? కింద పడతాం. హెల్మెట్ ఉండడం వల్ల ఏమైపోదు? మన తలకి గాయము కాదు. రక్షణ అనే వస్త్రము, రక్షణ అనే వస్త్రము, యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం ధరించుకుంటారు? రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటారు. బుల్లెట్లు గాలిస్తే కూడా తగలవు. డాలు పెట్టుకుంటారు. ఎవరైనా యుద్ధానికి వస్తే సాతానుడు మన మీద యుద్ధం చేస్తే తీసి మనం యుద్ధం చేయడానికి ఇవి మనలో ప్రార్థన శక్తిని, జోళ్లను, మనం సిద్ధపాటు అనే మన జోళ్లను ధరించుకోవాలి. సువార్త అనే జోళ్లను ధరించుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉండాలి. ఏ మార్గం గుండా నువ్వు వెళ్తున్నావు? ఇవి లేకపోతే సాతానుడు నిన్ను అటాక్ చేస్తాడు. నేను వెళ్తున్న మార్గం కరెక్టే అనుకుంటావు, కానీ ఏ త్రోవలో నువ్వు పడిపోతున్నావో అది తెలియకుండా నీ ప్రాకారంలను పడగొడుతుంది, నీ గుమ్మాలను పడగొడుతుంది. జాగ్రత్త. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఒక్క ప్రశ్న వేసుకోవాలి. నేను దాటిపోతున్నానేమో, ఇక్కడి నుంచి దేవుని సన్నిధి నుంచి దాటిపోతున్నానేమో, నా ఆత్మస్థితిని కోల్పోతున్నానేమో. ఇజ్రాయేల్ ప్రజల మధ్య చేసిన కార్యాలు, ఆనాడు చేసిన అద్భుతాలు ఈరోజు చేస్తలేడా దేవుడు? ఇజ్రాయేల్ ప్రజలను 6 లక్షల కాల్బనా అనే మోషే నడిపించినా కూడా ఏం చేసలేరు? వాళ్ళు విశ్వసించలేకపోయారు. చూశారు, అద్భుతాలు చూశారు. ఇప్పుడు కూడా మన సంఘంలో జస్ట్ ఒక అలా చెప్తాను లేని వాళ్ళు ఎవరిని ఉద్దేశించగలరు చూస్తూ ఉంటాం, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉంటాం. మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం? ఇంకా బలంగా కార్యాలు చూడాలంటే, ఇంకా శక్తి కొన్న ఈడ జరగదు, ఇంకో చోటికి పోతే ఆడ భలే ప్రార్థనలు చేస్తున్నారంట, భలే శక్తి జరుగుతుందంట. మార్పు వచ్చి వస్తున్నావా? మళ్ళీ మార్పు వచ్చిందా నీ జీవితంలో? ఎందుకు వెళ్ళడం మళ్ళీ? అందుకే ప్రశ్న వేస్తున్నాడు మోషతో చెప్తా ఉన్నాడు దేవుడు. వాళ్ళ మధ్యలో చూశారు, ఇజ్రాయెల్ ప్రజలు చూశారు కార్యాలు. మనం కూడా అట్లయితున్నాం, చూస్తున్నాం, చేస్తున్నాం, మళ్ళీ ఏం చేస్తున్నాం? త్రోవ తప్పి వేరే మార్గం గుండా వెళ్తా ఉన్నాం. వీళ్ళు అదే చేశారు, చూశారు, చేశారు. ఇంకో దేవత మా ముందుంటే కానీ మేము నడవం అన్నట్లుగా ఇజ్రాయెల్ ప్రజలు నడిచారు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో, దయచేసి గుర్తెరిగి అలాంటి స్థితిలో గుండా నువ్వు వెళ్ళకుండా, అలా ఉన్నట్లయితే ఆత్మీయ స్థితిని కోల్పోకుండా నువ్వు గొప్ప కార్యాలు చూసేటటువంటి బిడ్డలంగా ఉండాలి. ఒకసారి గుర్తు చేసుకుందామా? ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని అద్భుతాలు చూశారు? చాలా అద్భుతాలు చూశారు. నేను చెప్పిన వాటిలో ఏమేం చెప్పా? ఎన్ని లక్షల కాల్బలాన్ని మోషే నడిపించాడు? 6 లక్షల కాల్బలాన్ని నడిపించాడు. 6 లక్షల కాల్బలాన్ని, ఒకరు నీళ్ళు కావాలంటే, ఒకరు అన్నం కావాలంటే, ఒకరు ఇంకోటి కావాలంటే, ఒకరు ఇంకోరు కావాలంటే, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు ఎంతమంది ఉన్నారో అక్కడ. ఈడ మొత్తుకుంటాడ, పరిగెత్తుతుంటాడేమో మోషే, అయినా చేస్తాడు. చూస్తున్నారు అద్భుతాలు. ప్రభువా వీళ్ళకి ఇది కావాలా ప్రభువా అంటే దేవుడు ఇచ్చేస్తున్నాడంట. అన్ని చూస్తున్నాడు. అబ్బా మోషే మమ్మల్ని ఎంత బాగా నడిపిస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు. ఏం చేశారు తర్వాత? అరే రే ఇది బాగలేనట్టుంది,
మోసే వేయడు కదా, ఇప్పుడు ఎవరు నడిపిస్తారు అనుకుంటున్నారు. ఆ వెళ్ళిపోయక ముందు యెహోషువకు చెప్పిపోయింట, యెహోషువతో ఇంకా ఇలాంటి ధైర్యంతో నువ్వు కూడా ఉండని చెప్పినప్పుడు యెహోషువకు ప్రత్యక్షంగా చూపించాడు, ఇట్లా ఉంటుంది చూడు అని. కానీ యెహోషువ కూడా నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నప్పుడు అప్పుడు ఏం చేశారు, వీళ్ళు ఒక దేవత కావాలని అనుకున్నారు. ఈరోజు మనం ఇక్కడ ఉన్న ప్రజలము ఒక ప్రశ్న వేసుకుందాం. ఇంకా ఆత్మీయ స్థితిలో నువ్వు ముందుకు వెళ్ళలేక నీకు అడ్డుగోడలుగా ఏమైనా వస్తుంటే వాటిని తీసేసుకోవాలి. ఉన్న చోటులను నువ్వు స్తుతించి ఆరాధన చేసినట్లయితే దేవుడే నీ మధ్యలోనికి దిగి వస్తాడు. హల్లెలూయా. ఆమె విగ్రహాన్ని విడిచిపెట్టింది, కుటుంబం నుంచి విడిచిపెట్టొచ్చింది, భర్త దగ్గర వచ్చింది, అన్నీ చూసుకుంది, అన్నీ పొందుకుంది. మళ్ళీ ఏం చేసింది, చెడ్డ తలంపు వచ్చింది. అరే రే రే నా భర్త పిల్లల కుటుంబం నేను బాగుండాలంటే, నా భర్త నేను అన్యోన్యంగా ఉండాలి అంటే ఈ విగ్రహం నాకు కావాలి. మళ్ళీ ఏం ఆశించింది అంటే చూడండి, ఆత్మీయతను కోల్పోయి మళ్ళీ అది ఆశిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం కూడా ఆత్మీయతలో ఉంటూ కూడా ఇంకా ఏదో ఆశిస్తూ భ్రష్టమైపోతున్నామేమో. అలాంటి విగ్రహాల్లోనికి మనము వెళ్ళకూడదు. సౌలు కూడా అదే చేశాడు. అంతా ఇది నాదే అనుకున్నాడు, చూశాడు, కానీ తిరిగి భ్రష్టుడై మూర్ఖత్వంతో తన జీవితాన్ని కోల్పోయాడు. కానీ దేవుని హబక్కుకుతో సెలవిస్తా ఉన్నాడు. హబక్కుకు 1:11 నీ బలం ఏంటి, నువ్వు బలంని చూసుకొని విర్రవీగుతున్నావు, ఒకరోజు గాలి కొట్టుకొని పోనట్లు నువ్వు నాశనం అయిపోతావు, అపరాధివైపోతావు. నువ్వు ఆ పరిస్థితిలోనికి నువ్వు రావద్దు. అలాంటి స్థితిలో ఉంటే నువ్వు మార్పు చెందు. ఆ చెడ్డ తలంపులు అటువంటి ఆలోచనలు ఉంటే ఈ రోజు నుంచి తీసేసుకో. అయితే దేవుణ్ణి కలిగి ఉంటే ఆయనే నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయనే తోడుగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి ఆయన తోడు కావాలన్నా ఇంకెవరైనా తోడు కావాలన్నా మనకి ఆయన తోడు కావాలి, ఇంకా గృహాల్లాగా ఇంకో తోడు కావాలి కదా. ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. దేవా, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, నిందలు, అవమానాలైనా రాని నీ సన్నిధి ఉందని నేను చూశాను. నువ్వే నా బలం, నువ్వే నా ఆశ్రయం అని చెప్పి విశ్వసించి మనం ప్రార్థనలో ఆత్మీయతలో ముందుకు వెళ్ళినట్లయితే గొప్ప కార్యాలను మనం చూసేవారంగా ఉంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం తళ్ళొంచి కళ్ళు మూసుకున్నట్లయితే హృదయపూర్వకంగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎక్కడెక్కడైతే నీలో పొరపాట్లు కనిపిస్తున్నాయో, ఎక్కడెక్కడ నీ జీవితంలో తప్పులు కనిపిస్తున్నాయో, నువ్వు ఒప్పుకోకపోతే ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడు? ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. హల్లెలూయా. ఒప్పుకోకుండా ఇంకా నేను ఇట్లా చేయలే, ఎవరో చేసినారులే, నేను ఇట్లా చేయలేదు, నాకు అసలు అట్లాంటి అలవాట్లే లేవు అనుకుని నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు ఇంకా ఉన్నావేమో. ఒకరోజు దేవుడు వచ్చి నీ దగ్గర ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నలోనికి నువ్వు రాకుండా ఒప్పుకునే వారంగా ఉందాం. దేవా, ఈరోజు నాతో సూటిగా మాట్లాడిన దేవుడుగా ఉంటున్నావయ్యా. నిజంగా నా ఆత్మీయతను కోల్పోతున్నా, నా సొంత నిర్ణయాలతో నేను వెళ్తున్నానేమో, నా సొంత ఆలోచనలతో నా బ్రతుకు జీవితాన్ని కొనసాగించుకుంటున్నానేమో. దేవా, ఇజ్రాయెల్ ప్రజల్లాగా నేను కూడా సనిగానేమో, గునిగానేమో. నువ్వు ఉంటేనే, కనబడితేనే నేను చూస్తాను, ఇక్కడ ఉంటాను అన్నట్లు నా జీవితం కూడా ఉందేమో. దేవా, క్షమించవా. రాహేలు గృహ దేవతను వెంబడబెట్టుకొని మూర్ఖత్వంతో వెళ్ళిందయ్యా. దయతో నన్ను క్షమించు ప్రవ్వా, దయతో నన్ను క్షమించు ప్రవ్వా. జ్ఞాపకం చేసుకో ప్రవ్వా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా కుటుంబం అలా ఉండాలి అని నేను ఆశించానేమో, అది కాదు అని తెలుసుకున్నానయ్యా. అలాంటి జీవితంతో నేను ఉంటున్నానేమో. నా కుటుంబానికి ఆధారము నీవే ప్రవ్వా, నా కుటుంబానికి యజమానుడవు నీవే, నా కుటుంబానికి శక్తినిచ్చు దేవుడవు నీవే, నడిపించే దేవుడవు నువ్వేని నేను తెలుసుకున్నాను ప్రవ్వా. ఎదిగో ప్రవ్వా, నా బలమును చూసి, నా అందం గర్వం చూసి, ఆస్తి ఐశ్వర్యాలను చూసి గృహ దేవతగా నేను కలుసుకుంటున్నానేమో. క్షమించు. ఈరోజు అవన్నీ కూడా పెడతాం అనుకున్నానయ్యా. అవి ఒకరోజు గాలికి కొట్టుకుపోయేటట్లు చేస్తాయి ప్రవ్వా. నువ్వే నా బలము, నువ్వే నాకు తోడుంటే చాలయ్యా. నా పట్ల గొప్ప కార్యాలు నేను చూడగలను ప్రవ్వా అని మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. నీలో ఏమైనా అపరాధములు కనబడతా ఉంటే, నీలో ఏమైనా పాపం కనబడతా ఉంటే
దయచేసి ఒప్పుకునే వారంగా ఉందాం ఈ సమయంలో. దేవా, నేను ఈ తప్పులు చేశానయ్యా, ఈ అపరాధములు చేశానయ్యా, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లును అన్నట్లు దయతో క్షమించు ప్రభు అని అడుగుదాం. ఈ రోజు నేను ఒప్పుకుంటున్నాను ప్రభు, ఈ తప్పులు ఒక 5 నిమిషాలు అలాగే లేచి దేవుని స్తుతిద్దాం. అలాగే ఉన్న పాటలు లేచి నిలబడండి. మన తప్పులను మన పాపములను విడిచిపెట్టుకునే వారంగా ఉందాం ఈరోజు. నా సొంత ఆలోచన చేత నేను వెళ్తున్నానేమో, నా సొంత జ్ఞానం చేత నేను వెళ్తున్నాను, నడుచుకుంటున్నానేమో, నన్ను క్షమించయ్యా. అయానికి స్తోత్రాలు ప్రభు. జ్ఞాపకం చేసుకో, నీ వాక్యమే నన్ను నడిపించాదయ్యా. దేవా, నన్ను బలపరచు దేవుడవు నీవే ప్రభా, నన్ను నడిపించు దేవుడవు నీవే ప్రభా, నన్ను హెచ్చించే దేవుడవు నీవే ప్రభా అని ఆయనను బట్టి మనం స్తుతించి గణపరిచే వారంగా ఉందాం. సమీపించరాని తేజస్సునందు నశించు అమరుండనే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు నశించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధన నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందరం కలిసి ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధన ఆరాధన నీకే ప్రభు
నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. చేతుల పైకెత్తి ఆరాధన 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 స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరము అలాగే మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకునే వారంగా ఉందాం. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పెద్ద మరిమక్క గారు ప్రార్థనలు నడిపిస్తారు. సోస్త్రం నేనా ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు ఆశీర్వదలు పరిచిన దేవాని పాదములకు సోస్త్రమయ్యా. ఎక్కడిద్దరు ముగ్గురు గుడి నా నామం స్తుతిస్తారు వాళ్ళ మధ్య నేను ఉంటానన్నావు ప్రభా. ఆకాశము భూమి గతించవన్నావు నైనా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా. ఇదిగో నా ప్రభా పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి సోస్త్రమయ్యా. వర్షిపు ద్వారా అద్భుతాల ఆశ్చర్యకారణాలు చేసిన దేవానికి సోస్త్రం నైనా. నీ దాసరాలను శిలో మరుగుపరుచుకొని మాతో సూటికి మాట్లాడిన దేవానికి సోస్త్రమయ్యా. అవును ప్రభా నీ మాటలు ఎంతో శక్తి ఉంది, నీ మాటలు ఎంతో జీవం ఉంది నైనా. ఇదిగో నా ప్రభా ఈ దినము మాతో మాట్లాడినావు నైనా. రావేలు తన తండ్రి నైనా విగ్రహం దొంగిలించినట్ల మేము తప్పిపోతున్నామయ్యా. ప్రభా సౌలు నైనా అభిషేకం పొందుకొని నైనా విగ్రహారాధన వైపు పోయి నైనా మరణం కమ్మినానైనా. లాంటి జీవితానికి మేము గురి కానట్ల నిజమైన శ్వాసం నిజమైన నైనా ప్రభా నీ యందు శ్వాసం కలిగి నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. ప్రభు కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోదేవా. అలాంటి త్రోవలో మేము మమ్మల్ని మీ కృపలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నామయ్యా. ప్రభా మా పాపములు మా దోషములు క్షమించండి నైనా. ప్రభా నీ యందు శ్వాసం కలిగి నీ యందు భయభక్తులు కలిగి నైనా నీ సాక్షులుగా జీవించడానికి సాయం చేయమని అడుగుతున్నానయ్యా. ప్రభా నీ కృపలో ప్రతి ఒక్కరిని నన్ను జ్ఞాపం చేసుకోదేవా. ఇన్ని వాక్యం ఇడిచిపెట్టినట్టు నా తండ్రి ప్రభా ప్రతి బిడ్డ హృదయంలో నా హృదయంలో తోట ఎలా ఫలించదట ఫలింపు చేయమని అడుగుతున్నానయ్యా. నీ వాక్యంగా జీవించడానికి దేవా నీ మమ్మల్ని నడిపించమని అడుగుతున్నానయ్యా. ప్రభా మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని నీ మార్గంలోనైనా ప్రభా ప్రతి ఒక్కరికి శ్వాసంగానైనా ప్రార్థన అనే కౌశల్యము వాక్యం అనే ప్రభా ధరించుకొని ప్రభా ఈ లోకంలో జీవించడానికి సాయం చేయమని అడుగుతున్నాం నైనా. ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నామయ్యా. ప్రభా నీ దేవదాసరాలను ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాం. నీ బిడ్డని జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం. నేను ఆశీర్వాదకరంగానైనా జీవించడానికి ఆ బిడ్డని నైనా ప్రభా మీరు నీ రెండో రాకడ వరకు ఆశ్చర్య రీతి ప్రభా బలపరుచుకోమని వాడుకోమని అయ్యా. లేక చోట్ల మీరు తోడుగా బిడ్డకుండి ప్రభా మళ్ళీ మోసే నడిపించినట్లు బిడ్డను నడిపించమని నేను నీ పాదములు పట్టుకొని గోదాడుతున్నాం. ప్రభా ఈ వాక్యంలో ఫలింప చేయండి అయ్యా. నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి
అయా కపటం తీసడానికి సాయం చేయండి దేవా ప్రభు. అమల చేదైన వేర్లు ఉంటే తీసివేయండి నేనా, మూర్ఖతనం తీసివేయండి నేనా, అవిశ్వాసం తీసివేయమని అడుగుతున్నామయ్యా. విశ్వాసం దయచేయండి నేనా ప్రభా, వివేకం కలిగి జ్ఞానం భక్తులు కలిగి నీ త్రోవలో నడిపించమని, ప్రతి బిడ్డని నన్ను మీరు ఆశీర్వదించి దీవించమని, నీ వాకాచారంగా జీవించడానికి జ్ఞాపం చేసుకొని మీ శిలువ మార్గంలో నడిపించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని త్వరగా నాన్న బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.